మీకు తెలుసు కదా నేను ఎంత మాట్లాడుతాను. నా లైన్ అయితే మీకు అర్థం కాదు. నేను ఎప్పుడన్నా బూతులు పెడతాను. ఏదో ఒకే ఒకసారి ఏదో కొడుకులారా ఒక పదం మాట్లాడాను ఒకే ఒకసారి. దానికి ఈ మధ్యన వాళ్ళు బాధపడుతున్నారు. ఇదివరకు బూతులు మాట్లాడామంటే కరెక్ట్ ఎప్పుడు మాట్లాడా? వైసీపీ వాళ్ళ నాయకుడు వాళ్ళ వ్యక్తులు ఏం మాట్లాడారో విందాం. శ్రద్ధగా విందాం. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇస్తే వచ్చి మాట్లాడిపోతాడు. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నేను కూడా చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు. ఆయన తిట్టలే కాదు. నేను నాకు ఎవరి వ్యక్తిగత జీవితంలోకి నేను వెళ్ళను. దాన్ని నేను రాజకీయ లబ్ధి కోసం వాడను. వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆ సమస్యల పరిష్కారం అవ్వవు. ఈ పెద్ద మనిషి 4 భార్యలు పెళ్లి చేసుకుంటాడు. 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు. ఈ పెద్ద మనిషి నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా 4 ఏళ్లకు ఒకసారి భార్యను మారుస్తూ 4 భార్యను పెళ్లి చేసుకోవడం మనతనమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుదాం అనుకుంటున్నా. నా పెళ్లిళ్ళ వల్లే రాష్ట్ర విభజన జరిగింది. నా పెళ్లిళ్ళ వల్లే అవినీతి జరిగింది. నా పెళ్లిళ్ళ వల్ల పాపం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఆ కూర్చోబెట్టి కేసుల్లో ఉన్నారు. ఏంటా మాట్లాడతారు మీరు? వైసీపీ నాయకులు ఏం పిచ్చిగా ఉందా మీకు? తమాషాలుగా ఉందా మీకు? ఏమో మాట్లాడేవాళ్ళు లేదంటే మీ ఇష్టానికి నోరు పేలుతా ఉన్నాయి. జాగ్రత్త, కొంచెం హోషియారుగా ఉండండి. ఇష్టానికి మేము పట్టానికి ఏం లేవు. కొత్తగా వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను వారికి ఒకటే తెలియజేయడం జరిగింది. పార్టీలో ప్రతి ఒక్కరికి దయచేసి దీన్ని వ్యక్తిగతంగా చూడకండి దీన్ని. ఎందుకంటే ఇలాగ అందరం చేసి సమస్యని మనం పరిష్కరించాలి, ప్రజల సమస్యలు. అంతేగాని ఆయన అనేది వ్యక్తిగతంగా దానికి మీరు అందరూ స్పందించేస్తే సమస్య మరుగున పడిపోద్ది. దానికి దయచేసి నేను అందరినీ వారించాను. ఇది మా పార్టీ తాలూకు సంస్కృతి. ప్రతిదాన్ని మేము అడిగిందని సరిగ్గా స్పందించండి, పద్ధతిగా మాట్లాడండి. 151 మంది ఎమ్మెల్యేలు చెప్తాం. మీరు జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రిచ్చిపోతున్నారు. అందరూ చాలా రిచ్చిపోయి మాట్లాడుతున్నారు. దృష్టిలో పెట్టుకోండి. పాము శివుడి మెడలో ఉన్నప్పుడే బాగుంటుంది, గౌరవిస్తాం. ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి ఏంటో కూడా ఆలోచించుకోండి. చాలా జాగ్రత్తతో ఆచితూచి మాట్లాడండి. మీరు ఎలా మాట్లాడితే భరించడానికి నేను తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా. మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నా భాషలో అయితే అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పగలరు? మీరు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త గదిలు పెట్టుకుంటాం, దరిద్రపు నా కొడక. ఆ డబ్సారిది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారు. పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని నరికవతలు పడేసి, పవన్ కళ్యాణ్ గారు కోచ్ పండుగకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసి, చిన్న కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా, రానా కొడుక తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్ గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున. మీరు 18 మందిని మీరు జైలు వేసి తొక్కి మమ్మల్ని రాత్రులు పగలు హింసించి ఇంకా మాకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు హింస చూపించిన తర్వాత అప్పుడు చేయాల్సి వచ్చింది. తప్పలా? సన్నాసులకు సమాధానం చెప్తాం. ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా? మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మర్యాద ఇస్తాం రా మీకు. ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే. మాట్లాడితే 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులు ఉన్నారు. మీకేంట్రా నేను చెప్పి చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా. మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు. ఇతని ఎదవలకి శిక్షా ధర్మం కొడకల్లారా. మీకు ఇన్నిసార్లు తిట్టినా భరించే పోన్లే. రాజకీయం అంటే ఉంటది కదా. ఎదవాలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ. వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం. వైసీపీలో బూతులు తిట్టకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ బూతులు పంచాంగం తిట్టే
ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు. మీరు యుద్ధం చెప్పండి రా, రాడ్లా హాకీ స్టిక్కులా రాళ్లా ఒట్టి చేతిలా, నేను దేనికి రెడీరా. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను, కొడకల్లరా రెండందరూ బయటికి కొడకల్లరా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లరా మీరు, సహనం చూశారు మీరు, మంచితనం చూశారు మీరు, వాడి సహృదయత చూశారు మీరు. నేను కూడా నా రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని, భావ ప్రకటనని ఈ విధంగా నేను కూడా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాను. అప్పుడు కూర్చొని శాంతి వచనాలు చెప్పండి, ఆ సంతోషం అండి, చాలా ఆనందంగా ఉందని మీరు తిట్టినందుగా చెప్తాం, అదే చేస్తాం. ఎరా నా కొడక, ఏం సోదర్రా. ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయడం. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేము. ఇప్పుడు 7 days ప్యాకేజ్ అని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు ఈ ప్యాకేజ్ గా అమ్ముడిపోయి పిచ్చి కుక్క ఎవడో పవన్ కళ్యాణ్. ఈ రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్, గుర్తుపెట్టుకోండి. ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో, మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను, గుర్తుపెట్టు. చాలా పద్ధతిగా మాట్లాడతాం, చాలా దిగి మాట్లాడతాం, మర్యాద ఇచ్చి మాట్లాడతాం. నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలా ఓకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద, కాకపోతే ఏముండదు వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుకుంటుంది. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్ చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను, మెత్తగా ఉండాలి, కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నాం ఒకసారి ఏమైతే వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా చెప్పాల్సి వస్తుంది. అదే ఇష్టం వచ్చిన గీత దాటే కూడా అదే చెప్పేది, అదే కదా గీత దాటం అంటే మళ్ళీ మనం వైసీపీలో అయిపోతాం, మళ్ళీ మనల్ని అసహించుకుంటే అల్ల కాదు నేను చెప్పేది. ఎవడికి ఎంత శిక్ష పడాలో అది అందరూ ఆనందించి కరెక్ట్గా మాట్లాడాడు అనిపించారు. అంటే శిక్ష వేస్తే ఎలా ఉండాలి అంటే మాట్లాడితే ఎలా తూకం వేసినట్టు ఉండాలి. అంటే ఒక అక్షరం మొక్క ఎక్కువ ఉండకూడదు, ఒక అక్షరం మొక్క తక్కువ ఉండకూడదు, కరెక్ట్ కొట్టడం. పాలసీ ప్రకారం మీరు ఖచ్చితంగా విమర్శించండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు మమ్మల్ని విమర్శిస్తే మీరు ఏ తప్పులు చెప్తున్నారో పాలసీలు అవి కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం మేము రావడానికి ప్రయత్నం అదే కదా చేస్తాం. మేము తప్పులు చెప్పాలి, మాకు తప్పులు చేస్తే మా తప్పులు సరిదిద్దుకుంటాం. అలా కాకుండా మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టానికి తిట్టేస్తున్నాం ఇది అని అంటే అది సబబు అనిపించుకోదండి. వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాను.